రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లలో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన తొలి మార్కెట్ను మంత్రి నారాయణ పరిశీలించారు. త్వరలోనే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. నెల్లూరు వీఆర్ స్కూల్ను మోడల్ పాఠశాలగా రూపొందించినట్లుగానే నియోజకవర్గంలోని అన్ని బడుల రూపురేఖలు మారుస్తామంటున్న నారాయణతో ముఖాముఖి. రాష్ట్రంలో విస్తరిస్తున్న జాతీయ రహదారులు, పట్టణాలలో రోడ్ల సమీపంలో అనేక మంది నిరుద్యోగ యువత ఈ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఒక దుకాణం పెట్టాలన్నా, మొబైల్ వాహనం ద్వారా ఈ స్ట్రీట్ ఫుడ్ హోటల్స్ నిర్వహించాలన్నా కూడా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి పరిస్థితిని చూసి చెల్లించిన మంత్రి నారాయణ ప్రత్యేకంగా యువతని ఆదుకునేందుకోసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో ప్రత్యేకంగా పొదుపు మహిళా గ్రూపులతో ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. నెల్లూరు నగరంలో స్మార్ట్ స్ట్రీట్ అనే దుకాణాలను ప్రారంభించారు. ఈ పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి ఎంత నిధులు కేటాయిస్తారు, దీని నిర్వహణకి ఆయన సొంత నిధులు కూడా కేటాయించారు. దీన్ని ఎప్పటి నుంచి మొదలవుతుందో అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలో మోడల్గా ప్రారంభమైన మన నెల్లూరు నగరంలో ఎలా ప్రారంభించారు? నెల్లూరులో యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పాను, కనీసం 1000 మందికి షాప్స్ పెట్టిస్తామని ఎలక్షన్స్ ముందు మాటిచ్చా. మాట తప్పకుండా ఈరోజు యాక్చువల్గా 120 మందికి రెడీ చేసేశారు. ఆ 120 షాపులు ఫస్ట్ ఫేజ్ 1 అది అవుతానే మరొక 120 కూడా టేకప్ చేస్తున్నాం. ఆ 120 మందిది ఈ నెలాఖరు లోపల కానీ ఫస్ట్ వీక్లో కానీ వాటిని ఇనాగరేషన్ చేస్తాం. అది మెఫ్మా ద్వారా చేస్తున్నాం. మెఫ్మా మహిళకి సొసైటీలో నిరుపేదలు ఎవరున్నారంటే ఈరోజు ఎక్కువ మంది మెఫ్మా వాళ్ళే. ఒక్కొక్క దానికి 4 లక్షలు అవుతుంది షాప్కి. ఈచ్ షాప్కి 1 లక్ష రూపాయలు యాక్చువల్గా మెఫ్మా ఇస్తుంది, 1 లక్ష మున్సిపాలిటీ ఖర్చు పెడుతుంది. నేను యాక్చువల్గా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా ఒక 10 lakhs మా కుటుంబ సభ్యులు ఖర్చు పెడతారని ఎలక్షన్ చెప్పాను. నేను కూడా 1 lakh వాళ్ళకి ఇస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను చెప్పాను, ఈ విఆర్ హై స్కూల్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేస్తానని అది చేసి చూపించాము. చూపించడం కాదు, దీని స్ఫూర్తిగా అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. ఈరోజు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అటు మూలాపేట స్కూల్ తీసుకున్నారు. ఇప్పుడే విజిట్ చేసి వచ్చాను. ఆల్రెడీ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. రేపు డిసెంబర్ కల్లా 16 క్లాస్ రూమ్లు ప్లే గ్రౌండ్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ని తీసుకున్నారు. యాక్చువల్గా 8వ డివిజన్లో ఆర్ఎస్ఆర్ స్కూల్ని, దాన్ని కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ స్కూల్ వేరే స్కూల్ ఏదైతే దీన్ని వెంకటగిరి రాజా స్కూల్ యాక్చువల్గా ఈ స్కూల్ని చేసామో దీని స్ఫూర్తి అనేక మంది చేస్తారు. నిజంగా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నెల్లూరులో 11 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 11 హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా జూన్ 12వ తేదీ కల్లా మోడర్నైజ్ చేస్తా. అవైన తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. అవైన తర్వాత రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా టేకప్ చేస్తాం. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేయడం జరుగుతుంది. అద్దెలు భారంగా మాత్రం పరిస్థితుల్లో ఈ స్మార్ట్ స్ట్రీట్స్ అనేది మిగతా జిల్లాల్లో మున్సిపాలిటీలో అమలు. ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ 10 మున్సిపల్ కార్పొరేషన్లు యాక్చువల్గా ప్లాన్ చేసామండి. అది కూడా వర్క్ జరుగుతుంది యాక్చువల్గాను. అక్కడ కూడా యాక్చువల్ చేయటం, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఇవి పెట్టాలా చేయాలనే యాంగిల్ ముందుకు పోతున్నాం. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే ఒక పక్క సంక్షేమం చేయాలి, నిరుపేదల్ని కొంత లిఫ్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం యువత ఎవరైతే ఉండారో యువత యొక్క భవిష్యత్తును చూసుకుని ఎంప్లాయ్మెంట్ వచ్చేది చేయాలి. అందుకనే గౌరవులైన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు అటు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కనీసం 20 లక్షల మందికి యాక్చువల్గా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా అనేక కంపెనీలని, అంటే ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి, అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి ఈరోజు ఎన్నో కంపెనీలు యాక్చువల్గా ఈరోజు ఇన్వైట్ చేసి వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. సింగపూర్ అధ్యయనం చేశారు అమరావతికి. అంటే సింగపూర్కి మెయిన్గా పోవటం ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం అది ఒక కంట్రీ. మన రాష్ట్ర ప్రభుత్వానికి అంతకుముందు మంచి రిలేషన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఆ రిలేషన్స్ చెడగొట్టింది. అంటే ఇక్కడ అధికారులు పోయి అక్కడ ఇంట్రాగేషన్ చేశారు వాళ్ళని. ఆ నేపథ్యంలో కలవటం జరిగింది. ప్రెసిడెంట్ కలిశారు, మంత్రులని కలవటం జరిగింది. ఆ మంత్రులు కానీ ప్రెసిడెంట్ కానీ పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ ఆ రిలేషన్స్ స్ట్రెంత్ అని తర్వాత అనేక డిపార్ట్మెంట్తోనూ ఇండస్ట్రీల వాటితోనూ మాట్లాడటం జరిగింది. అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా కరస్పాండెన్స్ జరగాలి, వాళ్ళు కూడా రావచ్చు చూసుకోవాలి. ఆ విధంగా కరస్పాండెన్స్ జరిగి త్వరలో
అనేక మంది యాక్చువల్గా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తాం. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.